హాయ్ ఫ్రెండ్స్, సుగుణమ్మ కిచెన్కి స్వాగతం. ఇక్కడ చేసే గోంగూర చట్నీ పచ్చడి ఏమైనా అనుకోవచ్చు. అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ తినచ్చు. ఇది ఎలా తయారు చేసుకుందామో చాలా ఈజీ అండి. చూద్దాం రండి. నేను ఇప్పుడు చెప్పబోతున్న మెథడ్లో చేశారంటే మీరు కూడా హ్యాపీగా లొట్లేసుకొని తింటారు. ఇది ఒక వారమైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు. ముందుగా ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను, దాని ప్రకారం చేయండి, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పెనంలో నూనె వేసి పచ్చిమిరపకాయలు గోంగూర వేసి వేయించుకోవాలి. నీళ్ళు పోయకుండా, అందులో ఉన్న వాటరే దానికి సరిపోతుంది. చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఉడికింది. ఇది చల్లారనించి మిక్సీ జార్ పట్టుకుందాము. మిక్సీలో వేసేటప్పుడు కూడా వాటర్ వేయకండి, ఓకేనా? ఇప్పుడు అందులో ఉప్పు వేసాను, ముందు వేయలేదు, ఇప్పుడు వేసాను. మిక్సీ పట్టేసిన తర్వాత మనకి కావలసిన పదార్థాలు ఏం కావాలనేది చూసుకుందాం. ఇప్పుడు తిరగబాత కోసం పెడదామండి. తిరగబాత పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు. కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. పెనం పెట్టి అందులో మనకి ఎంత కావాలో ఆయిల్ వేసుకుందాము. నేను 3 స్పూన్స్ వేస్తున్నాను. బాగా వేగిన తర్వాత, నూనె కాగిన తర్వాత అందులో ఎండుమిర్చి 2 వేసాను. ఫస్ట్ ఎండుమిరపకాయలు బాగా వేగాలండి, అప్పుడే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆవాలు చిట్టుపాటలాడాలండి. వేగక ముందే వేశారంటే అది అసలు టేస్ట్గా ఉండదు. కొంచెం నిదానమైనా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మెంతులు, జీలకర్ర, ఇంగువ యాడ్ చేశాను. అది కొంచెం వేగనించి కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లి రెవ్వలు వేసుకుందాము. ఇది బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత అది ఉడికినట్లు ఉంటుంది, నూనెలో ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేయించుకున్నాము వేసి బాగా వేగనించి చూసుకోవాలండి. మాడిపోకుండా కలబెడుతూనే ఉండాలి, ఎందుకంటే అప్పుడే మనకి టేస్ట్ రుచిగా ఉంటుంది. గోంగూర పచ్చడి మనకి నోరూరించదండి. కొంతమందికి ఎలా చేయాలో తెలియదు, నీళ్ళలో వేసి ఉడికించుకుంటారు. కొంతమంది అలాగే మిక్సీ కొట్టి దాన్ని తిరగబాత పెడతారు. అలా కాకుండా ఇలా చేశారనుకోండి బాగుంటుందండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది చికెన్లో కూడా వేసుకోవచ్చు దీన్ని. అలాగే ఇంకేం అవసరం లేదండి.
అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కొద్దిగా వేసారంటే చాలు, ఎక్కువ వేయకండి, మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇందులోనే పులుపు ఉంటుంది కాబట్టి మనం ఇంకేం వేయాల్సిన అవసరం ఉండదు. సరిపోకపోతే కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్. చెప్పాను కదండి, అయిపోయింది గోంగూర చట్నీ. ఇప్పుడు రాగి సంగటి వేడివేడిగా చేసుకొని అందులో గోంగూర చట్నీ కాంబినేషన్, అప్పలం లేదా పకోడీలు ఏదైనా నంచుకొని తినచ్చు.